గణేష్ నిమజ్జనం అనగానే వెంటనే గుర్తుకొచ్చేది హైదరాబాద్. భాగ్యనగరంలో కన్నుల పండుగగా సాగిన గణనాథుడి ఉత్సవాలు నేటితో పూర్తయిపోయాయి. ఈ వినాయక ఉత్సవాల్లో ప్రధానంగా లడ్డూ వేలంపాట హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే ప్రతి ఏటా లడ్డూ వేలంపాట అనగానే అందరి కళ్ళు బాలాపూర్ లడ్డు పైనే ఉంటాయి. ఈసారి కూడా ఆ అంచనాలను అందుకుంటూ రికార్డు ధర పలికింది బాలాపూర్ లడ్డు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత కలిగిన హైదరాబాద్ బాలాపూర్ లంబోదరుడి లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది. ఈ ఏడాది జరిగిన వేలంలో అక్షరాల 35 లక్షలకు హైదరాబాద్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నాడు. గతేడాది 30 లక్షల వరకు లడ్డు అమ్ముడుపోగా ఈసారి దాదాపు 5 లక్షల అదనంగా అమ్ముడుపోయింది. బాలాపూర్ లడ్డు వేలం సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. అప్పట్లో కేవలం 450 రూపాయలతో మొదలైన ఈ వేలం దశాబ్దాలు గడిచేసరికి లక్షల్లోకి చేరి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2002లో మొదటిసారి ₹1,00,000 జాబితాలోకి వచ్చింది బాలాపూర్ లడ్డు. ఆ తర్వాత 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి 10,32,000 రూపాయలను వెచ్చించి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. 2020 కరోనా కారణంగా అప్పటి సీఎం కేసీఆర్ కే లడ్డును అందజేశారు. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి 24,60,000కు దక్కించుకున్నారు. అనంతరం 2024లో 30 లక్షలతో కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఈ లడ్డూను చేజిక్కించుకుంటే శుభం కలుగుతుందని, వ్యాపారంలో వృద్ధి ఉంటుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. బాలాపూర్లో గత కొన్ని దశాబ్దాలుగా లడ్డూ వేలంపాట ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కు చెందిన ఇతర ప్రాంతాలు కూడా లడ్డూ వేలంపాటలతో ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి వచ్చి చేరింది బండ్లగూడ జాగిర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈసారి ఈ గణేష్ లడ్డు ధర ఏకంగా 2,32,00,000కు పలికింది. అయితే వేలం వేసిన మొత్తాన్ని ఆర్వీతియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్జీఓలకు ఆర్థిక సాయం చేస్తారు. 2018లో 25,000 రూపాయలతో వేలంపాట ప్రారంభమైంది. 2019లో 18,75,000కు అమ్ముడైంది. మరుసటి ఏడాది అంటే 2020లో 27,03,000 వరకు ధర పలికింది. 2021లో 41 లక్షలు, 2022లో 60 లక్షలు, 2023లో 1,26,00,000, 2024లో 1,87,00,000కు అమ్ముడైంది. ఈ లడ్డూను 25 మంది సభ్యుల గ్రూప్ వేలంలో దక్కించుకుంది. 2025లో 2,32,00,000కు అమ్ముడై సరికొత్త రికార్డును సృష్టించింది. ఖైరతాబాద్ బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు. ట్యాంక్ బండ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4వ నంబర్ భారీ క్రేన్ వద్ద నిమజ్జనం పూర్తి చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు 69 అడుగుల ఎత్తైన బడా గణేష్ కు వీడ్కోలు పలికారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ 50,000 విగ్రహాల వరకు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. రేపటి వరకు గణపతి నిమజ్జన ఉత్సవాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గణపతి విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చేందుకు హుస్సేన్ సాగర్ తీరానికి తీసుకొస్తున్నారు. మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటం, యువతీ యువకుల నృత్యాల నడుమ శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. దాదాపు అర్ధరాత్రి వరకు గణేశుడి నిమజ్జనం పూర్తి అవుతుందని తెలిపారు.